హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను మీకు ఆలూ దమ్ కుర్మా చూపిస్తున్నాను. ఇది కాశ్మీరీ స్టైల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బంగాళదుంప మసాలా కర్రీ చేస్తాం కదా, అలా ఉండదండి. టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. మనం ఫస్ట్ టైం తినే వాళ్ళకి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది కనుక ట్రై చేస్తే మీరు ఇంకా అస్తమానం ఇదే చేస్తారు, అంత బాగుంటుంది. దీనికి కొంచెం ప్రాసెస్ అన్నది లెంతీగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రెసిపీలోకి వెళ్దామండి. ఫస్ట్ ఒక మూకుడు పెట్టి అందులో స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేయాలి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఇప్పుడు చెప్పిన రెసిపీ డీటెయిల్గా విని ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 2.5 స్పూన్ల వరకు ధనియాలు, ఒక 6 నుండి 8 వరకు లవంగాలు, 5 యాలక్కాయలు, 1 జాజి పువ్వు, జాపత్రి, ఇంకా మీకు నచ్చితే బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. నేను వేయలేదు. నేను ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 5 నుండి 6 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. 1/2 స్పూన్ అంటే ఒక 8 మిరియాలు కూడా వేసుకోండి. వీటన్నిటిని డ్రై రోస్ట్ లో ఫ్లేమ్లో చేసి సువాసన అన్నది మనకి బాగా పైకి తెలుస్తుంది. ఆ టైంలో తీసేసి చల్లారపట్టి మిక్సీ పట్టుకోండి ఫైన్గా పౌడర్ లాగా. ఇప్పుడు సేమ్ మూకుల్లో కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. ఒక 2.5 గంటల నుంచి 3 గంటల వరకు పడుతుంది. ఈ నూనెలో మనం ఈ చిన్న చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదా, వాటికి చిన్న చిన్న నాట్ల కింద ఫోర్క్తో పెట్టుకొని ఇలాగా మనం డీప్ ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వీటిని ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టేసి సేమ్ నూనెలో 1.5 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 నుండి 3 బిర్యానీ ఆకుల్ని చిన్నగా కట్ చేసి అవి కూడా వేసేసి ఇందులో ఒక 3 ఉల్లిపాయలని అంటే మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉల్లిపాయలను మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని కూడా బాగా కుక్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఈ ప్రాసెస్కి ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఒక 8 నుండి 10 వరకు జీడిపప్పులు, ఇంకా ఇందులోనే ఒక 4 మీడియం సైజు టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ కూడా ఇప్పుడు మనం ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ అన్నది పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా కుక్ అవనివ్వండి. ఇలా కుక్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. మనకి పచ్చివాసన ఉంటే టేస్ట్ అన్నది పాడైపోతుంది, అందుకోసం చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుడు పెరుగు తీసుకొని ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి అది కూడా 1 స్పూన్ వేసేసుకొని ఒక చిటికెడు పసుపు, ఇంకా కారం 1 స్పూన్, 2 స్పూన్ల గరం మసాలా, వీటన్నిటిని కూడా వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొత్తిమీర, ఇంకా ఇందులోనే కసూరి మేతి కూడా వేసేసుకొని నేను చూపించిన విధంగా ఇలా బాగా మిక్సీ పట్టుకొని ఈ పెరుగు ఈ స్పైసెస్ వేసిన ఇది ఉంది కదా దీన్ని కూడా ఇందులో వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా కుక్ అవనివ్వండి. ఆయిల్ పైకి తేలే టైంలోనే మనం ఇందులో ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా అందులో వాటర్ వేసేసుకొని అంటే 1 కప్పు వాటర్ వేసేసుకొని దీన్ని బాగా మరగనివ్వండి. ఈ గ్రేవీ అన్నది దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా వీటిని మనం ఈ బంగాళదుంపల్ని డైరెక్ట్ డీప్ ఫ్రై చేసిన బంగాళదుంపలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే దమ్ అవనివ్వండి. ఎందుకంటే ఈ స్పైసెస్ అంతా కూడా బంగాళదుంపకి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో నాట్లు పెట్టుకుంటాం కదా బంగాళదుంపలో, అందుకని ఈ స్పైసెస్ అంతా ఈ బంగాళదుంపకి పడుతుందండి. మసాలా అంతా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం బంగాళదుంపలు ఉడికే టైంలో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో లాస్ట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో మామూలుగా గరం మసాలా ఉంటుంది కదా
అంటే బయట కొన్న ప్యాకెట్ అవ్వచ్చు, ఇంట్లో వేరుగా చేసుకుంది అంటే అది నార్మల్ది. ఇది అయితే ఇప్పుడు నేను చూపించిన ఈ గరం మసాలా అయితే కాశ్మీరీ స్టైల్లో చేసిన ఈ గరం మసాలా మిక్సీ పట్టింది ఇప్పుడుది. ఇది ఒక 2.5 స్పూన్ల వరకు వేసి, మామూలు గరం మసాలా ఒక అర స్పూన్ వేసేసుకొని మనం ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసి బాగా కలుపుకొని అడుగు పట్టకుండా ఆయిల్ పైకి తేలే టైంలో కొత్తిమీర కూడా వేసేసుకుని దించేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏ విధంగా అయితే చేశానో అలాగే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని చెప్పేసి. ఇది మనకి మెయిన్గా చపాతీలోకి, పుల్కాలోకి, బిర్యానీలోకి, బగారా రైస్, జీరా రైస్ ఇటువంటి ప్రతి దానిలోకి కూడా టేస్ట్ని ఆ రైస్ని ఇంకా డబల్ చేస్తుందండి. మనం ఒక కప్పు బిర్యానీ తినేవాళ్ళు కూడా ఒక 3 కప్పుల వరకు తింటారు, అంత బాగుంటుందండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా స్నాక్ వీడియోస్ కానీ లేదంటే రెసిపీ వీడియోస్ కానీ ఏ వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను వీడియో తీసి షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను బిర్యానీలోకి ఈ దమ్ ఆలు కర్రీ కూడా వేసుకొని చూపిస్తున్నాను. ఈ బంగాళదుంప అన్నది ఎంత బాగా కుక్ అయిందో మీకే అర్థమవుతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంది. ఇందులో మీకు నచ్చితే కర్రీ లాస్ట్ దించే ముందు ఒక 2 స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్రెడీ పెరుగు వేసాను కదా అని వేయలేదు. కొంచెం స్వీట్నెస్ కావాలన్న వాళ్ళకి కొంచెం ఆ ఫ్రెష్ క్రీమ్ వేస్తే స్వీట్నెస్ అన్నది తెలుస్తుంది. ఇందులో నేను ఏ షుగర్ వేయలేదు కూడా. ఇప్పుడు చూసారు కదండి ఈ బంగాళదుంప అన్నది ఎంత బాగా కుక్ అయిందో. చేత్తో ఇలా అంటే మొత్తం అంతా కూడా మ్యాష్ అయిపోతుంది కదా. ఇందులోకి స్పైసెస్ కూడా చాలా బాగా పట్టాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవ్వరూ కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. ఈరోజు రెసిపీ వీడియో ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.